బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అని అంటే సింపుల్గా చెప్పేస్తా 1600 సంవత్సరంలో వీరు ఈస్ట్ ఇండియా కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు బ్రిటన్లో. 1608లో భారతదేశానికి వచ్చారు. సో వ్యాపారం కోసం వీరు సూరత్ ఓడరేవుకు రావడం జరిగింది. సో ఇలా వచ్చినటువంటి బ్రిటిషర్స్ ఆ తర్వాత వ్యాపారం చేస్తూనే వీరి ఆధిపత్యాన్ని కొనసాగించేందుకోసం అని చెప్పేసి కొన్ని యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలలో వీరికి ఆధిపత్యం పెంచి వీరి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం, బాటిల్ ఆఫ్ ప్లాసీ అని అంటాం. ఇది 1757లో జరిగింది. ఈ యుద్ధం తర్వాత వెంటనే వీరు 1764లో బాక్సర్ యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి షా ఆలం II మొఘల్ చక్రవర్తి అలహాబాద్ సంధి చేసుకుని వీరికి బెంగాల్, ఒరిస్సా అలాగే బీహార్ అనేటువంటి పట్టణాలలో ఈ ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు, పన్నులు వసూలు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాడు. సో ఇలా బ్రిటిషర్స్ భారతదేశంలో పన్ను వసూలు చేసేటువంటి కాన్సెప్ట్ మొదలుపెట్టి ఇక్కడ బ్రిటిష్ వారు నేరుగా ఈ ప్రాంతాలను పరిపాలన చేసేందుకోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి చట్టం ఒకటి వస్తుంది. అదే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వచ్చినప్పుడు భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ పోస్ట్కి సంబంధించి ఎవరు ఈ పోస్ట్ని నిర్వహిస్తూ ఉంటారు అని అంటే వారెన్ హేస్టింగ్ అనే అతను నిర్వహిస్తాడు. ఈయన 1772 నుంచి ఈయన 1785 వరకు కూడా 1785 వరకు కూడా 1772 నుంచి 1785 వరకు కూడా భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగుతాడు. ఈయన ఏం చేస్తాడు అని అంటే జ్యుడిషియల్ ప్లాన్ అనేటువంటి విధానాన్ని తీసుకొస్తాడు. సో భారతదేశంలో న్యాయపాలనను అందించేందుకు సంబంధించి జ్యుడిషియల్ ప్లాన్, న్యాయ పరమైనటువంటి ప్రణాళికను డిజైన్ చేసుకుంటాడు. ఇలా డిజైన్ చేసుకొని ఈయన ఏం చేస్తాడు అని అంటే భారతీయులకి సంబంధించి హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఈ హిందువులకి సంబంధించి మనుస్మృతి అనేది అత్యంత కీలకమైనటువంటిది. దీని ఆధారంగా హిందూ చట్టాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ముస్లింలకి సంబంధించినటువంటి చట్టాలను షరియాస్ అని అంటారు. వాటి ఆధారంగా ఏం చేస్తాడు అని అంటే ఈ అంశాలను అర్థం చేసుకొని ఆంగ్లంలోకి ఈ చట్టాలకి సంబంధించినటువంటి వాటిని అనువదిస్తాడు. సో ఇలా అనువదించి ఈయన న్యాయపరమైనటువంటి సాంప్రదాయ విధానాలు భారత్లో ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగించేందుకు సిద్ధంగా ఉంటాడు, వాటినే కొనసాగిస్తాడు.